గుడ్ మార్నింగ్ గైస్. నేను మీ ఇరాక్ వెంకీ. ఎలా ఉన్నారు అందరూ? ఈ సీనరీ చూడండి, చాలా బాగుంది కదా. ఇది నేను స్టే చేస్తున్న హోటల్ నుంచి తీశాను. ఆ హోటల్ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ హోటల్ పేరు హోటల్ రాజధాని గ్రాండ్. ఇది పద్మాపురం జంక్షన్ దగ్గర ఉంది. అరకు రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉంది. దీనికి ఆనుకుని ఒక రెస్టారెంట్ కూడా ఉంది. రెస్టారెంట్లో ఫుడ్ అయితే బాగుంది, కానీ రేట్లు మాత్రము కొంచెం ఎక్కువ. సో నచ్చితే డెఫినెట్గా విజిట్ చేయండి. ఇవాళ నేను అరకు నుంచి బయలుదేరుతున్నాను. ఇక్కడ నుంచి కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళి మధ్యాహ్నం దాకా అక్కడ టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అవుతాను. ఈ ట్రిప్కి సంబంధించి నా బడ్జెట్ ఎంత, నా ఖర్చు ఎంత అయ్యింది అనేది ఈ వీడియో చివరిలో చెప్తాను. మిస్ కాకుండా డెఫినెట్గా చూడండి. నేను ఈ ట్రిప్లో మొదటి రోజున యారాడ బీచ్ కవర్ చేశాను. దానికి సంబంధించిన వీడియో మీరు పైన ఐకార్డ్స్లో చూడండి. కొత్తపల్లి వాటర్ ఫాల్స్ పాడేరు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే లంబసింగి నుంచి 37 కిలోమీటర్ల దూరంలో, అలాగే అరకు నుంచి 74 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ వాటర్ ఫాల్స్ గంగరాజు మాడుగుల మండలం కొత్తపల్లి గ్రామంలో ఉన్నాయి. ఈ వాటర్ ఫాల్స్ని 2012 సంవత్సరంలో కనుగొన్నారు. దీనిని ఐటీడీఏ అంటే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ వారు అభివృద్ధి చేస్తున్నారు. విజిటర్స్ పార్కింగ్ ప్లేస్ నుంచి 1 కిలోమీటర్ నడిచి ఈ వాటర్ ఫాల్స్ని చేరుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి కోవిడ్ కారణంగా ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఏమీ అందుబాటులో లేవు. బస చేయడానికి మాత్రం ఎటువంటి సదుపాయాలు కూడా లేవు. లంబసింగి, పాడేరు మరియు అరకు బస చేయడానికి అనువైన ప్రదేశాలు. అరకు గురించి చెప్తుంటే గుర్తొచ్చిందండోయ్. ఈ ట్రిప్లో నా 2వ రోజు అరకు మరియు అరకు చుట్టుపక్కల ప్రాంతాలను చూశాను. ఆ వీడియో మీరు ఇంకా చూడకపోతే పైన ఐకార్డ్స్లో ఉంది, తప్పకుండా చూడండి. టైం కుదరక నేను ఈ ట్రిప్లో లంబసింగ్ వెళ్ళట్లేదు. నా అప్కమింగ్ వీడియోస్లో లంబసింగ్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. నేనైతే ఇప్పుడు నెడలో స్టార్ట్ అయ్యాను. బడ్జెట్ వివరాలకు వస్తే మేము 4 ఈ ట్రిప్కి వచ్చాము. మా బడ్జెట్ 6,000 రూపాయలు. అందులో కారుకి సంబంధించి పెట్రోల్ అండ్ టోల్స్కి మాకు 8,500 రూపాయలు అయింది. అరకులో రూమ్కి 8,000 రూపాయలు అయింది. అంటే ఒక్కొక్క రూము 2,000 రూపాయలు, 2 నైట్స్ 2 రూమ్స్ తీసుకున్నాము. సో అది 8,000 రూపాయలు అయింది. అలాగే ఫుడ్కి వస్తే మామూలుగా 7,000 రూపాయలు అయింది. ఎరాల్లో ఫుడ్ మేము పట్టుకెళ్ళాం కాబట్టి అది 800 రూపాయలు వేసుకుంటే 7,800 రూపాయలు. ఇతర ఖర్చులు అంటే వాటర్ బాటిల్స్, పార్కింగ్ ఫీజు, ఎంట్రీ ఫీజు, స్నాక్స్ అన్నీ కలిపి 2,400. టోటల్ మొత్తం మాకు అయింది 26,700 నలుగురి మీద కాబట్టి. సో ఒక్కొక్కరికి 6,675 రూపాయలు అయింది. సో ఓవరాల్గా అయితే మంచి ట్రిప్పే. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.